ఎన్నెన్ని దారులు ఏడుకొండలపై కొలువుదీరిన అఖలాండ కోట బ్రహ్మాండ నాయకుడు దర్శనానికి కోట్ల మంది భక్తులు తప్పిస్తుంటారు. ఇష్టదైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని మూటగట్టుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు అవకాశాలు టికెట్లపైన భక్తులకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు వస్తాయి. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ ఆఫ్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న అవకాశాలు తెలుసుకునేందుకు వాళ్ళు ఆరాటపడుతుంటారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఏర్పాట్లను చేస్తూ శ్రీనివాసుడి దర్శన అవకాశాలు ఇతర వివరాలపై ఈనాడు ప్రత్యేక కథనాన్ని ఒకటి హైలైట్ చేసింది. లేకపోతే పరుగులు పెట్టనున్న పోలవరం అంటూ ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావాసానికి 712 కోట్ల ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా ప్రభుత్వం రివర్స్ పాలనలో చతికిలబడిన పోలవరం పనులకు కూటమి సర్కార్ పరుగులు పెట్టించనుంది. అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఆయనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ప్రతి నెల సోమవారం పోలవరం సందర్శించి పనులపై సమీక్షించేవాళ్ళు ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్ళీ పునరుత్తేజం తీసుకొచ్చారంటుంది. ఇక్కడ మన వాళ్ళు అయితే అద్భుతం, ఇంకొకళ్ళు చేస్తే దుర్మార్గం. ఇదివరకు జగన్ హయాంలోనే అక్కడ గేట్లు అమర్చింది, అట్లాగే వంతెనకి సంబంధించినటువంటి జరిగింది. అదే సమయంలో చంద్రబాబు గారి టైంలో జరిగినటువంటి అక్కడ ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నటువంటి వాళ్ళు ధ్వంసమైనటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కట్టాల్సి వచ్చినటువంటి వాళ్ళు, అదే సందర్భంలో మిగతా వాటికి సంబంధించినటువంటి జరిగింది. అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో కాలువల తవ్వకం ఇవన్నీ జరిగింది. ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇయ్యం. వాళ్ళందరూ ఏమీ చేయలేదు. మొత్తం మాకు నచ్చిన బాబుగారు అయితేనే అన్నీ జరిగినాయి. వాళ్ళని గురించి సరే బాబుగారు వస్తే అన్నీ జరుగుతున్నాయి కాదు, మిగతాదంతా నాశనం. ఇప్పుడు మాత్రమే కరెక్ట్ అనేటటువంటిది ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో వార్తల్ని, అంటే మనకు కావాల్సిందైతే ఒక రకం, వద్దనుకుంటే మరొక రకం రాస్తూ ఉంటారు. ఏవైతే మహిళా